గత ముఖ్యమంత్రి గారు తన నివాస గృహం కోసం ఏర్పాటు చేసుకున్నటువంటి ప్యాలెస్ ఏదైతే ఉందో దాన్ని ఏ రకంగా సద్వినియోగం చేసుకోవాలనేటువంటి దాని మీద గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్ సమావేశం జరిగింది. నెలకు 25 నుంచి 30 లక్షల రూపాయలని కేవలం జస్ట్ మెయింటెనెన్స్ మీదనే పోతూ ఉంది. సో ఇప్పటికీ మనం పబ్లిక్ నుంచి ఒపీనియన్స్ తీసుకున్నాం, వచ్చాయి. ప్రముఖ సంస్థల నుంచి మనం అడిగాం, లాట్ ఆఫ్ ఎంక్వైరీస్ వచ్చినాయి. సీరియస్గా ఒక 4-5 మేజర్ సంస్థలు వచ్చినాయి. టాటా గ్రూప్ లాంటిది రావడం, లీలా ప్యాలెస్ లాంటిది రావడం, ఇంకా 2-3 ఫారెన్ కంపెనీలు రావడం, వాళ్ళందరూ కూడా ఇంట్రెస్ట్ చూపించారు. టాటా గ్రూప్ ఒక అడుగు ముందుకేసి ఏమేమి ఆలోచనలు స్పెసిఫిక్గా కూడా చెప్పారు. సో మిగిలిన సంస్థలు కూడా అట్లా డీటెయిల్స్ ఇవ్వమని చెప్పి అడిగాం. ఒక 1 వీక్ తర్వాత మళ్ళీ కూర్చుని ఇంకా వీక్లీ ఎవ్రీ 15 డేస్ దాని మీద ప్రోగ్రెస్ చేసి సాధ్యమైనంత తొందరలోనే దాని మీద ఒక 2-3 ఆప్షన్స్ పెట్టి నిర్ణయం తీసుకునే దానికి ప్రయత్నం చేస్తాం. ఫైనల్గా సజెషన్స్ని క్యాబినెట్ ముందుకు తీసుకెళ్తాం.